హలో హాయ్ నమస్తే వాస్, నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనకైతే నెల్లూరు సిటీలోని బీవీ నగర్ ఏరియాలో అండి, మంచి సెంటర్ కి దగ్గరగా చాలా ఓన్ గా సైట్ తీసుకొని దగ్గరుండి మరీ కట్టించుకున్నారు రీసెంట్ గా. కానీ కొంచెం వాళ్ళ అబ్బాయికి జాబ్ రావడం వల్ల హైదరాబాద్ అయితే సెటిల్ అయిపోతున్నారు. దానికని చెప్పేసి ప్రాపర్టీ రెంట్ కి ఇస్తే చెడగొట్టేస్తారని చెప్పి ఉద్దేశంతో ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారండి. మీరు చూసినట్లయితే చూడండి, బిల్డింగ్ అవుట్లుక్ గానీ చాలా చక్కగా కట్టుకున్నారు. మనకు మంచి ప్రైమ్ ఏరియా అండి, ఇది మనకు చాలా బాగుంటది. మనకు చూడండి, మీకు సెట్ బ్యాక్స్ కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి. చూడండి, సైడ్ సెట్ బ్యాక్స్ కూడా బిల్డింగ్ చూడండి, చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. అసలు మెటీరియల్ విషయంలో కానీ దేంట్లో కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి. క్యూరింగ్ విషయంలో కానీ అంతా బాగా నీట్ గా అయితే కట్టించుకున్నారండి. ఇది ఓన్ గా సైట్ తీసుకున్నారండి. ఫస్ట్ ఈ సైట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. దీనికి సంబంధించి రోడ్ కూడా 40 feet రోడ్ అయితే ఉంది. ఇది DTCP వెంచర్ అండి. ఈ సైట్ మెజర్మెంట్ లో వచ్చేసి మనకి 33 వెడల్పు వస్తుందండి. అట్లాగే డెప్త్ లోపలికి వచ్చేసి 47 దాకా వస్తుంది. టోటల్ గా 20.5 G+1 ఒకసారి నేను నీట్ గా మీకు లోపల కానీ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇది మెయిన్ గేట్ లో నుంచి అయితే మనం ఎంటర్ అయ్యామండి. ఇది మెయిన్ గేట్ లో నుంచి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఏంటంటే మనకి కార్ పార్కింగ్ ఇచ్చారు. ప్లస్ మీరు ఒక కార్ పెట్టుకోగా మీకు ఇక్కడ బైక్స్ కూడా అయితే పెట్టుకోవచ్చు. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ వదిలి పక్కా 100% వాస్తుతో అయితే కట్టారండి. మనకి బిల్డింగ్ అయితేను చూసారు కదా. మనకి ఫాల్ సీలింగ్ కూడా చూడండి, మనకి కార్ పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఉంది. ప్లస్ మనకి మంచి కాంబినేషన్ కలర్ తో ఏంటంటే టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాల్ కి. ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్ స్వీట్ వాటర్ అండి, చాలా బాగుంటాయి. మీరు క్యాన్ నీళ్ళు కూడా తాగాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఈ భూమిలో నీళ్ళే తాగొచ్చు మీరు. అట్లాగే మనకి మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ లైన్ కూడా అవైలబుల్ లో ఉందండి. మనకి ఇంకా ఇప్పుడైతే మనకి మెయిన్ సింహద్వార బంధనం నుంచి ఎంటర్ అవుతున్నాం అండి. ఈ ద్వార బంధనం కూడా మనకి ఏంటంటే టేక్ ఏదో ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, మనకి ఇక్కడ ఈ హాల్ అయితే ఎంటర్ అయ్యాము. హాల్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చూడండి, చాలా చక్కగా ఉంది, డీసెంట్ గా ఉంది సీలింగ్ కూడాను. ఇదంతా కూడా హాల్ అండి. చూడండి, హాల్ చూసారు కదా ఎంత పెద్దదిగా ఉంది హాల్. ఒకవేళ మీకు ఇంత పెద్ద హాల్ వద్దు అనుకుంటే మీరు ఇక్కడికి పార్టిషన్ చేసుకొని దీన్ని డైనింగ్ గా కూడా చేసుకోవచ్చు అండి. అట్లాగే మనకి ఇక్కడ హాల్ లో చూడండి పెద్ద విండో ఇచ్చేస్తున్నారు, ఒకే విండో. ఫుల్ సేఫ్టీ గ్రిల్స్ తో ఉన్నారు, మనకి స్టీల్ గ్రిల్లింగ్ తో ఇచ్చున్నారు. అట్లాగే వచ్చేసి మెష్ కూడా ఉందండి. మనకి స్లైడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కిటికీ చుట్టూ కూడా మనకి గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అట్లాగే వచ్చేసి మీకు ఇక్కడ కూడా ఒక విండో అయితే ఇచ్చున్నారు. వాష్ బేస్ కూడా ఇచ్చున్నారండి మీకు ఇక్కడ. అట్లాగే మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ద్వారబంధనం, మెయిన్ ద్వారబంధనం ఈస్ట్ పక్క కూడా మనకి ఏంటంటే ద్వారబంధనం అయితే పెట్టారండి. అట్లాగే దానికి మనకి ఏంటంటే ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంది ప్రెజెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చూడండి, చాలా స్పేసెస్ గా ఉంది కొంచెం. అట్లాగే మనకి ఏంటంటే 6x6 మంచం పట్టంగా మన చుట్టూ స్పేస్ అయితే ఉంది. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అవైలబుల్ లో ఉందండి. మనకి ఫాల్ సీలింగ్ ఉంది, వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంది. కబోర్డ్స్ అయితే ఉన్నాయండి, గుడ్ వరకు అయితే మీరు చేయించుకోవాలి. బాత్రూమ్ కూడా కొంచెం స్పేసెస్ గానే ఉంది. చూడండి, మనకి అన్ని కూడా కంపెనీ అయితే వాడున్నారండి. అట్లాగే ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత స్పేసెస్ గా ఉందో, చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. 6x6 మంచం పట్టద్ది, చుట్టూ స్పేస్ అయితే ఉంది, వెంటిలేషన్ చాలా చక్కగా ఉంది, ఫాల్ సీలింగ్ ఉంది. అట్లాగే 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా స్పేసెస్ గానే చాలా చక్కగా అయితే ఉంది. కబోర్డ్స్ కూడా ఉన్నాయండి. ఒకవేళ మీరు గుడ్ వరకు మీరు చేయించుకోవాల్సి వస్తుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఎట్లాగైతే ఉందో అదే విధంగా మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా కొంచెం కూడా తేడా లేకుండా చాలా చక్కగా అయితే ఉంటుందండి. మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకసారి మామూలుగా టెరస్ పైకి తీసుకెళ్ళి. నెక్స్ట్ వచ్చేసి మీకు పూజ గది అంటూ హాల్ వేయలేదండి. ఇటు కిచెన్ పక్కనే ఇచ్చారు సెపరేట్ గా మనకి పూజ గది వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ అండి. ఇది కూడా చూడండి, కిచెన్ చాలా స్పేసెస్ గా ఉంది. కిచెన్ లో కూడా మీకు ఏంటంటే పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే ఉన్నాయి, గుడ్ వరకు అయితే మీరు చేయించుకోవాలి. అట్లాగే వచ్చేసి మనకు ఈస్ట్ పక్క డోర్ లో అండి, అవతల పక్క వచ్చేసి మనకి కొంచెం స్పేస్ పెట్టినారండి. అట్లాగే మనకి ఇది వెస్ట్ కాబట్టి నార్త్ సైడ్ కూడా మనకి ఒక 2 అడుగులు దారి అయితే వదులున్నారు వాస్తుకి. ఈశాన్య పక్క చాలా చక్కగా పెరిగింది, మనకి బోర్ అవైలబుల్ లో ఉందండి. అట్లాగే మనకి బయట కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అట్లాగే మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఉంది కదా, అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి మీకు నేను తీసుకొని చూపిస్తాను. అది కూడా ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, మీకు మెట్లు కూడా గ్రానైట్ తో ప్రొవైడ్ చేస్తున్నారు, విత్ స్టీల్ బీడింగ్ అయితే ఉందండి మనకు.
ఇక్కడైతే చూడండి, మీకు కింద పార్కింగ్ వచ్చింది కాబట్టి ఆ స్పేస్ అయితే మీకు పైన కొంచెం మిగిలింది, అందుకని మీకు బయట అంతా కూడా కొంచెం మనకి బాల్కనీ టైప్ లో చాలా చక్కగా వచ్చింది. అట్లాగే సేమ్ ఇదే విధంగా ఉంటుంది మీకు. అంటే కింద దానికన్నా పైది వచ్చేసి కొంచెం హాల్ అయితే పెద్దది వస్తుందండి, ఎందుకంటే పార్కింగ్ స్పేస్ కొంచెం పోయింది కాబట్టి కింద ఆ పార్కింగ్ ప్లేస్ అయితే మనకి కలిసి వస్తుంది. హాల్ పెద్దది వచ్చింది. సేమ్ టు సేమ్ అంటే మీకు కొంచెం కూడా తేడా ఉండదు. లేదంటే మనకి పూజ గది వచ్చేసి కిచెన్ లో ఇచ్చున్నారు, ఆ పక్క కింద పక్క వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో. ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు డైనింగ్ లో అయితే ఇచ్చున్నారు పూజ గది. మిగతాదంటే మీకు సేమ్ టు సేమ్ అండి. ఒకసారి మీరు ప్రాపర్టీ అయితే చూసారు కదా వీడియోలో కన్నా డైరెక్ట్ గా ఒకసారి విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా ప్రాపర్టీ అయితే నచ్చుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏరియా నచ్చుతుందండి. రాసారా? ఇంకా మీకు ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 1,45,00,000 చెప్తున్నారండి ఫైనల్ గా. ఒకసారి మీరు ప్రాపర్టీ చూడండి, నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ గా ఓనర్ తోనే మాట్లాడుకొని ఇంకా బార్గింగ్ చేసుకోవచ్చు రేట్ అయితే. ఫ్రెండ్స్, అట్లాగే ఇటువంటి ప్రాపర్టీస్ మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చూడాలనుకుంటే వెంటనే డిస్ప్లే వస్తున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేయండి. అట్లాగే మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, గుడ్ బై.